క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న బుధవారం రోజు మనము ఒక అంశం మాట్లాడుకున్నాం. ఎవరైనా చెప్పగలరా? ఏ రోజు వాక్యం ఆ రోజే. ఇన్ని వేల సంవత్సరాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా ఎప్పటికప్పుడే. నేను అందుకే చెప్తాను, ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి అమ్మా అంటే ఎంత కష్టమో అది. ఈ చెప్పని అయితే పద్దాక చేస్తూ ఉంటారు. ఒక నోట్బుక్ తీసి రాసుకుంటే అది ఎంత దీవెనకరము. కాదులే, ఏదో ఒకటి ఊహించి చెప్పకూడదు. అంశం తెలిస్తే చెప్పాలి, అది గమ్ముగా ఉండాలి. విశ్రాంతి దినము కొత్త నిబంధనలో మార్చబడిందా లేక కొత్త నిబంధనలో కూడా విశ్రాంతి దినం ఉందా అనేది మనం నేర్చుకున్నాం. చరిత్రలో మరుగుబడిన దినంగా విశ్రాంతి దినం ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే విశ్రాంతి దినాన్ని ఆచరించుకోవడానికి నీవు పరిశుద్ధంగా ఆచరించు జ్ఞాపకం ఉంచుకోమని వాక్యం సెలవిస్తుంది. మనము ఏం చెప్పుకున్నామంటే కొత్త నిబంధనలో విశ్రాంతి దినము మార్చబడలా. కొంతమంది ఇది ఏమి చూపిస్తారు మార్చబడిన దానికి? ఆయన పునరుద్ధరణుడు అయ్యాడు కాబట్టి ఆ రోజున ఆరాధన చేయాలి అని బైబిల్లో ఉందా? లేదు. నేను చెప్పాను మీకు, ఏదైనా ఉంటే నాకు ఒక వాక్యం చూపించండి. ఒక్క వాక్యం బైబిల్ ఎక్కడన్నా కానీ ఉంటే అలా ఆరాధించమని ఒక్క వాక్యం చూపించమని చెప్పాను. చూపిస్తే ఎప్పటికైనా ఓకే. తర్వాత అలా పునరుద్ధానమే ప్రాముఖ్యం అనుకుంటే ప్రభు సంస్కారంలో మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. మరణం కదా మనిషిని రక్షించింది. మన కొరకు ప్రభు ఏం చేశాడు? విమోచన కొరకై ప్రాణం పెట్టాడు. అది ప్రాముఖ్యం కదా, మరి దాన్ని పక్కన పెట్టాం. సరే, పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కొంతమంది మేధావులు ఏమంటారంటే ఆదివారమున యేసుప్రభు వారు లేచారు కాబట్టి ఆ రోజున ఆరాధించాలి అంటారు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా లేఖనాధారం లేదు. ఈరోజు చూద్దాం మనము. బైబిల్లో 8 సార్లు ఆదివారం అనే పదం ఉంది. ఎక్కడ? ఓన్లీ తెలుగు బైబిల్లో. చూపిస్తాను నేను రెఫరెన్స్లు మీకు. 8 సార్లు ఆదివారం అనే మాట ఉంది. ఏ బైబిల్లో ఉంది? తెలుగు బైబిల్లో మాత్రమే. గతంలో మీకు చెప్పాను, బైబిలు ఏ భాషలో రాయబడింది, ఏ భాషకి తర్జుమా చేయబడింది చెప్పగలరా? పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఇవి రెండు కూడా మరలా లాటిన్లోకి మార్చబడ్డాయి. లాటిన్ నుండి అన్ని భాషలు తర్జుమా చేయబడ్డాయి. పోనీ తెలుగు బైబిలు దేనికి తర్జుమా చేయబడింది? ఇంగ్లీష్ బైబిల్ని తర్జుమా చేయబడింది తెలుగు బైబిల్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆదివారం అనే మాట 8 చోట్ల బైబిల్లో ఉంది. 8 చోట్ల కూడా ఆరాధించమని కానీ ఆరాధించినట్లు కానీ ఒక్క చోట కూడా చెప్పట్లా. మరి ఈ ప్రబుద్ధులకి ఎలా అర్థం చేసుకున్నారో, ఎలా అర్థమైందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఇక్కడ మాయ చేయట్లా, మీ కళ్ళ ముందు చూపించి వివరిస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. సరే, మొదటిది ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం. తొందరగా తీసి చదవాలమ్మా చదివేవాళ్ళు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ ఆదివారం అనే పదం ఉంది. ఈ పదానికి ఏమని ఎందుకు రాశారంటే
విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చారు. ఎందుకు వచ్చారమ్మా వాళ్ళు? మగ్దలేనే మరియా వేరొక మరియా సమాధి దగ్గరకు వచ్చారు. దేనికి వచ్చారు? యేసుప్రభు వారు చనిపోయి సమాధిలో ఉంటాడని వచ్చారు. మరియా అంటది, మగ్దలేనే మరియా ఏమంటది? ప్రభువే కనపడి, అమ్మా ఏం వెతుకుతున్నారంటే, అయ్యా నా ప్రభువుని ఎవరో యోహాను సువార్త చూస్తాం మన ముందుకు వస్తే. కనుక ఇక్కడ ఆరాధించిన దాఖలు ఉన్నాయా? ప్రార్థన జరిగింది అక్కడ ఏమన్నా? లేదు. ఇంకోటి చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, ఇది 2వ మాట. ఒక ఆదివారం అనే మాట చూసాం, ఇది 2వ మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. చూసారా? చాలు. ఇక్కడ యేసుప్రభు వారు 7 దయ్యాలను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడ్డాడు అంటానికి రాబడింది తప్ప ఆదివారము ఇక్కడ ఆరాధన చేసినట్టు కానీ, ప్రభు స్తుతించినట్టు కానీ, ప్రార్థన జరిగినట్టు కానీ, దేవుడు స్తుతించమని చెప్పినట్టు కానీ ఉందా బైబిల్లో? నాకైతే ఈ అర్థం కాదు. మీకు ఏదైనా తెలిసి ఉంటే మరి పాస్టర్ గారు అది అర్థం అది కాదు, ఇది ఎలా ఉంది అర్థం అంటే నేను నేర్చుకుంటాను మీరు చెప్తే. ఇక్కడ ఏముందంటే ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. యేసుప్రభు వారు లేచిన విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఆదివారం లేస్తానని చెప్పని లేచినాక చెప్పాలి. ఆయన చనిపోక ముందేం చెప్పాడు? మనుష్య కుమారుడు యూదుల చేత చంపబడతాడు, తర్వాత 3వ దినానైనా లేస్తాడని చెప్పి ప్రభు ముందే చెప్పాడు. కనుక లేచిన తర్వాత ఆశ్చర్యం ఏమీ లేదు అక్కడ. సరే, ఓకే. ఇక్కడ ఆదివారం ఆరాధించడం లేదు. మార్కు సువార్త 2వ వచనం కూడా 16:2. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని. చూసారా? ఇదే ఆదివారమున పెందలకడ లేచి మగ్దలేనే మరియా వేరొక మరియా అక్కడికి వచ్చారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే, సమాధి మీద ముందర రాయి పెట్టారు, ప్రభువుని సమాధిలో పెట్టి రాయి దొర్లించారు. ఈ రాయి మనకు ఎవరు దొర్లిస్తారు? ఎందుకు వచ్చారు వీళ్ళు? సుగంధద్రవ్యాలు పూయడానికి వచ్చారు. ఎవరికి? యేసుప్రభు వారి దేహానికి. చనిపోయిన వాళ్ళకి సెంటు కొడతాం, చనిపోయి బాడీ ఉంటే డెడ్ బాడీకి సెంటు కొడతాం. ఆ రోజు సుగంధద్రవ్యం అంటే సెంట్లు తెచ్చారు వాళ్ళు. దేనికి? బాడీ పూయడానికి. వీళ్ళు అనుకుంటున్నారు ఎవరు దొర్లిస్తారు రాయిని పక్కకి మన కోసం అంటే, వచ్చేసరికల్లా రాయి దొర్లించబడి ఉంది, ఆయన లేచి ఉన్నాడు. అర్థమైందా? కనుక వీళ్ళు వచ్చింది దేనికమ్మా? ఆరాధన చేయడానికా? ప్రార్థన జరపడానికా? దేనికి వచ్చారు? సమాధి దగ్గర ప్రభువు పడుకొని ఉంటాడు, చనిపోయిన ప్రభువుని మనము సుగంధద్రవ్యాలతో మరి పోద్దామని తెచ్చిన సుగంధద్రవ్యాలు వేస్ట్ కాకుండా పోద్దామని వచ్చారు. సరే, ఇక్కడ ఆరాధన చేసినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ కనపడలేదు. ఇది మూడవది. మూడవది చూద్దాం. మూడవది ఇది మార్కు సువార్త 16:2. నాలుగవ ఆదివారం అన్నమాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని పోయి సీమోను పేతురును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధుల నుండి ఎత్తుకొని పోయిరి,
ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటం చూశాను, కానీ అతను సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూశాను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. 9వ వచనం ప్రాముఖ్యం. ఆయన మృతుల్లో నుండి లేచుట ఆగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. ఈ సందర్భం ఏంటంటే మగ్దలేని మరియ చదువుకున్నామే, ఇక్కడ యోహాన్ గారు కూడా రాస్తారు అదే సందర్భాన్ని. మగ్దలేని మరియ వేరొక మరియ పరిగెత్తారు. ఆడకు పోయి చూస్తే ప్రభు సమాధిలో లేడు. ఇప్పుడు ఏం పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు పేతురు యోహాన్లు ఎక్కడ ఉన్నారు? గదిలో దాక్కుని, చూపిస్తా వేరే వాక్యం, గదిలో దాక్కుని ఉన్నారు వాళ్ళు. ఆడకొచ్చి వాళ్ళని తలుపు తట్టి, అయ్యా నేను సమాధి దగ్గర పోయాను, యేసు ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ఆయన దేహం అక్కడ లేదు. ఏమంటుంది అక్కడ? ఆయన దేహము అక్కడ లేదు. ఏం చెప్పింది? యేసు ప్రభుని లేచాడందా? చదవండి, ఏమన్నా చదవండి. 2వ వచనం. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధుల నుండి ఎత్తుకొని పోయిరి. చూసారా, ఆయన లేచాడన్నట్లే. ఈమె ఈ ప్రభుత్తులు ఏమంటున్నారు ఇప్పుడు? ఆయన లేచాడు, ఆ రోజు ఆరాధన. ఎవరు చెప్పారండి? అక్కడ బైబిల్ ఏమీ లేదు. మరి వాళ్ళు నమ్మలా అసలు. ఆయన లేచాడు, వాళ్ళు నమ్మలా. ఏమంటున్నారు వీళ్ళు? మగ్దలేని మరియ వేరొక మరియ, అయ్యా శిష్యులారా, యోహాను పేతురు మేము సమాధి దగ్గరికి వెళ్ళాము, సమాధిలో ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారన్నారు. అవునా అని వీళ్ళిద్దరు పరిగెత్తారు. ఎవరిద్దరు? పేతురు యోహాను పరిగెత్తారు. అవునా అని. పేతురు కంటే యోహాను ముందెళ్ళాడు, చూశాడు, అక్కడ యేసు ప్రభువు లేడు. అప్పుడు పేతురు కూడా వెనక్కి వెళ్ళాడు, లోపల పోయాడు. తల రుమాలు అక్కడ పెట్టబడింది, ఆయన వస్త్రం, ఆయన చుట్టిన వస్త్రం అక్కడ పెట్టబడింది. అవి చూచి నమ్మారంట. ఏమని నమ్మారు? ప్రభు లేచిన నమ్మల వాళ్ళు. అది చూసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారేమని, ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు. శిష్యులు ఎవరు నమ్మలేదమ్మా లేచారని చెప్పని. ఎవరు నమ్మలే లేచారని? బైబిల్లో ఉన్న మాట, నా సొంత మాటలు కాదు. మీ బైబిల్లో ఉందన్నమాట, ఉందా? మరి వాళ్ళేమో లేచారని నమ్మలేదు. ఈనాడు మనమేమో ఆరాధన చేశారు అంటున్నాము. ఇంకా చూపిస్తా బైబిల్లో మీకు. ఇది 4వ మాట. చివరికి 9వ వచనం అంటాడు, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారింకను గ్రహింపరు. ఇంకను అంటే ఎప్పుడు? ఇంకనంటే సమాధులు లేకపోవటము, తలరుమాలు అక్కడ ఉండటము, ఆయన వస్త్రం అక్కడ చుట్టుపెట్టి ఉండటము, ఇవన్నీ చూసి కూడా ఆయన లేస్తా అని చెప్పాడు కదా, లేచాడేమో అని నమ్మల వాళ్ళు. ఎంత అపోహలో ఉన్నామో. ఎవడో ఏదో అంటే ఇంకా దాన్ని అంటుపోవటమే. అందుకే ప్రభు మనల్ని ఏమన్నాడు? మీరు గొర్రెలు, నేను గొర్రెల కాపరిని. గొర్రె దూకుడు అంటారు. గొర్రె దూకుడు అంటే ఒక గొర్రె బాయిలో పడితే అన్ని గొర్రెలు పోయి పడతాయి అంతే. అది పడిందే మేక పడదు మరలా. గమనించండి, ఒక గొర్రె కానీ బావిలో వాగులో పడిందంటే అన్ని పోయి పడతాయి వాగులో. అలా గొర్రెల్లాగా మనం ఏదో చెప్తే మనం పోతాం తప్ప వాక్యం పరిశీలించే విధంగా మనం ఉండట్లేదు. సరే, ఈ విధంగా ఇది నా 5వ మాట. మనం చూసాము ఇక్కడ ప్రభువుని ఆరాధించినట్లు కానీ ఆయన్ని కనపరిచినట్లు కానీ మనం చూడము. సరే, ఇంకో మాట చూద్దాము. అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 19 వచ్చి ఇక్కడ ఇంకొంచెం బాగుంటుంది. ఇక్కడ ఆదివారము
సాయంకాలం ఇందాకేమో ఉదయం పెందలకడ్డ లేచిపోయారు వాళ్ళు, ఉదయం జరిగిన సంఘటన ఇది. అక్కడ ప్రభు లేడు. సాయంకాలం వ్యవహారం ఇది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా, ఇక్కడ ఏం చేశారమ్మా? ఏం చేశారు వీళ్ళు? భయపడినారు. ఆరాధన చేయలా, భయపడ్డారు. ప్రభుని అక్కడ సమాధి నుంచి ఆయన లేచాడు. ఈ విషయం వీళ్ళకి తెలిసింది. వీళ్ళు ఎందుకు భయపడ్డారంటే, యూదులకు ఎందుకు భయపడ్డారు చెప్పండి? పిలాతు అన్నాడు. పిలాతు దగ్గర పోయి అన్నారు వీళ్ళు, పిలాతు రాజా, ఆ వంచకుడు చనిపోయి 3 దినాలు లేస్తానని చెప్పి అన్నాడు. ఎవరు చెప్పారు? సిపాయిలు అన్నారు. ఆనాటి యూదులు, క్రైస్తవులు కాదు, దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు నింద వేశారు. ఆ వంచకుడు అన్నాడు, నేను 3 దినాలు లేస్తానన్నాడండి. లేవడు కానీ శిష్యులు పోయి ఆయన్ని తెచ్చుకొని పోయి వేసాడు చెప్పి పుకారు పుట్టిస్తారు అని చెప్తే, పిలాతు ఏం చెప్పాడు? వెళ్ళి ఆ సమాధికి సీలు వేయమన్నాడు. ఎందుకు సీలు వేయమన్నాడు? వీళ్ళు వచ్చి ఎత్తుకొని పోతారేమో, శిష్యులు చెత్తుకుపోతారేమో అని చెప్పని సమాధికి సంఖ్యలు లేసి బంధించమని సిపాయిలను పెట్టాడు. ప్రభువారు లేవగానే ఈ సిపాయిలు ఎటో పోయారు, మూర్చిపోయి సమాధి సంఖ్యలను తెగిపోయినాయి. రాయి దానంతదే దేవదూతలు వచ్చి పక్కకు తొలగించేశారు. ఇది జరిగిపోయింది. ఇప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు? ఒరే యూదులు అన్నారు ఏమనంటే, ఆయన్ని వీళ్ళు తీసుకెళ్ళి దాచిపెడతారన్నారు కదా, ఇప్పుడు ఆయన కనపడలేదు కాబట్టి మన మీదకి వచ్చుద్దు నిందా. అర్థమైందా? వాళ్ళు ముందే చెప్పారు మనం దేశపోతామని. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి నింద మన మీదకి వచ్చిందని యూదులకు భయపడి తలుపులు వేసుకొని లోపల కూర్చున్నారు. ఆరాధన చేశారా? బైబిల్ మాట ఇది. ఆరాధన చేయలా. చదవండి. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును కాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు సంతోషించారా? అంటే రుజువుపరచుకోవాల్సి వచ్చింది. ఆయన ఆయన నేనేరే బాబు లేచింది, ఇదిగో చేతిలోని గాయాలు, నా పక్కన గాయం చూడమని చెప్పని చూపించాడు. అప్పుడు నమ్మారు. వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, మహాప్రభుత్వ ఎవరైనా తోమా. ఆయన లేడప్పుడు అక్కడ ప్రభు మళ్ళా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయినాక తోమా వచ్చాడు. వాళ్ళు చెప్పారు, ఒరే తోమా, నువ్వు ఇందాక లేవు కానీ ప్రభు వచ్చారా, ఆయన లేచారా, నేను చూశానంటే అంత ఈజీగా నమ్ముతాను నేను, మీరు నన్ను మాయ చేస్తాను లేనని చెప్పని. ఒకవేళ ఆయన వచ్చినా కూడా ఆయన ప్రక్కలో నేను వేలు పెట్టి చూడాలి, ఆయన కాదో అప్పుడు నమ్ముతానన్నాడు ఆ ప్రభుత్వుడు. ఎవరు నమ్మారండి? ఆయన లేచినే నమ్మలే ఎవరు. ఆయన ఆరాధించింది ఎక్కడ? ఇది 6వ మాట. ఇంకో మాట చూద్దాం. ఇది 7వ మాట. 6వ మాట. ఇది 7వ మాట చూద్దాం. అపోస్తల కార్యములు. ఇక్కడ చాలామంది ఈ మాట పట్టుకొని ఒక్కానిస్తారు. మీరు జాగ్రత్తగా వినాలి. 7వ మాటకు వస్తున్నాం. అంటే ఆదివారం అనే మాటలు ఎన్నున్నాయో బైబిల్ చూపిస్తున్నా. ఇది 7వ మాట. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు. ఇక్కడ రొట్టె విరుచుట అనే పదం కనపడిందండి వాళ్ళకి, ప్రబుద్ధులకి. రొట్టె విరుచుట అనగానే రొట్టె విరిచారు ఆదివారం అంటున్నారు. ఇది రొట్టె విరిచిన అర్థం ఏంటి? ఆ రోజు వాళ్ళ ఆహారం ఏంటి? ఈరోజు మనం బిర్యానీలు, ఇంకా ఏంటి అమ్మా, దమ్ బిర్యానీ, సాదా బిర్యానీ ఏయో చేస్తున్నాం అన్ని. కానీ ఆ రోజున వాళ్ళ ఆహారం ఏంటి? రొట్టె. రొట్టె విరిచని పదం చాలాసార్లు ఉంది బైబిల్లో, చాలా చోట్ల ఉంది రొట్టె విరిచని పదము. అంటే ఆ చోటల్లో ప్రభు సంసారం కాదు అది. ఇంకో మాట చెప్పనా, పోనీ రొట్టె విరిచి అనుకుందాము. రొట్టె విరిస్తే ఆ కార్యక్రమంలో ఎవరు రొట్టె విరిచేది?
స్టార్టింగ్ ఎవరు చేస్తారు? యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను కూర్చోబెడితే ఆయన రొట్టె విరిచి స్తుతులు చెల్లించి తన శిష్యులకి ఇచ్చి ఇది మీరు తినమని చెప్పాడు. అవునా కదా? ఎవరు చెప్పాలి? ప్రభు చెప్పాడు. అక్కడ ఈనాడు ఎవరు చెప్పాలి? దేవుని సేవకుడు ప్రార్థన చేసి రొట్టె విరిచి ఇచ్చి అందరికీ తినమని చెప్తాడు. ఇది బైబిల్ యొక్క ఆధారం. మరి అక్కడ పాస్టర్ గారు ఎవరు? ఆ మీటింగ్లో, ఈ పౌలు గారు చెప్పిన మీటింగ్లో పాస్టర్ గారు ఎవరు? పౌలు గారే. మరి ఆయన పాస్టర్ గారు అయినప్పుడు ఆయన ఏం చేయాలి? రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చి మీరు తీసుకుని తినమని చెప్పాలి. అప్పుడు పాస్టర్ గారు కూడా వారితో పాటే, అంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాత తీసుకుందామంటే అందరూ తీసుకోవాలి. ఒకరికంటే ఒకరు ముందుగా తినకూడదని బైబిల్ పౌలు గారు చెప్పారు, అది తినకూడదని. ఇక్కడ ఆదివారం రొట్టె విరిచినప్పుడు అన్నారు కదా, పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ఆయన ఏమో ప్రసంగిస్తున్నాడు. చదవన్నమాట. ఆదివారం మేము రొట్టె విరిచితో కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండేనంటే ఈయనేమో ప్రసంగం చేస్తున్నాడు పౌలు గారు, వాళ్ళేమో రొట్టె విరుస్తూ ఉన్నారు. అంటే ఈనాడు పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే మీరు రొట్టె విరుచుకొని తింటారా? ఎందుకని అంటే మీ జ్ఞానం పౌరు గారికి లేదు అప్పుడు. ఆ రోజున నా జ్ఞానం పౌరు గారికి లేదు. మరి పౌరు గారు ప్రసంగిస్తాడు, వాళ్ళు ఎక్కడ తిన్నారు? అది ప్రభు సంస్కారం కాదమ్మా, అది రొట్టె అంటే భోజనం. అర్ధరాత్రి వరకు ఆయన ప్రసంగిస్తూ ఉంటే తినేవాళ్ళు తింటున్నారు. ఈనాడు మీటింగ్లు కూడా లేట్ అయిందాక మేము ఉండలేమంటే కొంతమంది షుగర్ పేషెంట్లకి వాళ్ళకి ముందుగా మనం అరేంజ్ చేస్తాం. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి షుగర్ పేషెంట్లకి ముందే తినమని చెప్తాం. ఎందుకంటే మీటింగ్ అయిపోయిందో 10-11 అయితే మీరు ఉండలేరు కాబట్టి అమ్మా తినండి అని చెప్తాం. ఆ విధంగా వాళ్ళు ఈయన ప్రసంగం చేస్తూ ఉంటే అర్ధరాత్రితో ప్రసంగించాడు, వాళ్ళు తిన్నారు. ఇంకా మీకు ఇంకొంచెం బాగా లోతుగా అర్థం కావాలంటే ఇప్పుడు పౌలు గారు అప్పుడు తినలా, పౌలు గారు తినలా, అప్పుడు వాళ్ళు తింటున్నారు. పౌలు గారు ఎప్పుడు తిన్నారు? 10వ వచనం, 9 కూడా 9. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాపారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయి అతబడిను. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వాక్యం చెప్తుంటే మీ కళ్ళు ఎర్రబడిపోయినాయి, మహాపరంతగా తెరుస్తున్నారు కళ్ళిట్ట. కారణం ఏంటి? నిద్ర వస్తుంది. అదేవిధంగా పౌలు గారు ప్రసంగం చేస్తుంటే కూడా ఆ కావునికి బలంతో కూడా అసలు పూర్తిగా వెళ్ళిపోయింది. పనిలేండి సరే. కనుక ఆడ ప్రసంగం చేస్తూ ఉంటే ఐతుకుని యవనస్తుడు కిటికీలో కూర్చొని వింటా ఉన్నాడు. అలా జోగి కింద పడిపోయాడు, 2వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు. అందక్కడ చనిపోయాను. 11వ వచనం. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పౌలు గారు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. చూసారా ఆయన ఇప్పుడు రొట్టె విరిచాడమ్మా? మధ్యరాత్రి వేళ ఐతుకొని యవనస్తుడు చనిపోతే వాడి దగ్గరకు వచ్చి వాడిని మేల్కొల్పి అంటే వాడిని బ్రతికించి ఆ తర్వాత పైకి వచ్చి అప్పుడైనా రొట్టె విరిచాడు, అప్పుడు తిన్నాడు ఆయన. అంటే పాస్టర్ గారేమో ముందు విశ్వాసులకు ఇచ్చాయా, నేను ప్రసంగం చేస్తూ ఉంటాను, మీరు తినేసేయండి రొట్టె అని చెప్పంటారా పాస్టర్ గారు? మరి చెప్పేవాళ్ళు కదా అదే అనుకుంటాను. మరి వాళ్ళు చేస్తారు కావాలా? ఇది రొట్టె వేయడం అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అలా చేస్తారు కాబోలు. మరి సంఘాల్లో బైబిల్ అలా చెప్పలా. ఈయన పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉంటే వాళ్ళు ఉండలేని వారు రొట్టె తిన్నారంటే ఆహారం తీసుకున్నారు. వాళ్ళు ఆహారం తిన్నారు ఉండలేక. ఈయన ప్రసంగం చేసి మధ్యరాత్రి వేళ ఆ ఐతుకుని యవనస్తుని చనిపోయిన యవనస్తుని మళ్ళీ బ్రతికించిన తర్వాత అప్పుడు ఖాళీగా ఉన్న టైంలో అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి అప్పుడు తినమని అయ్యా కొంచెం తినయ్యా అంటారు వాళ్ళు. అప్పుడు తిన్నాడు ఆయన. అంతేగాని అది ప్రభు సంస్కారం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆదివారన ప్రభు సంస్కారం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 8వ వచనానికి వద్దాం. 8వ విషయం మార్క్స్ వార్త 1 కొరింథీ 16వ అధ్యాయము. ఇది 8వ, ఇప్పుడు 7వ మాట చెప్పుకున్నాం మనము, ఆదివారం అనే పదము. ఇప్పుడు 8వ పదం
1 కొరింథీ 16వ అధ్యాయము 1-3 పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు కూడా చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు పంపుదును. చాలు. ఇక్కడ చందా అనగానే సందా పట్టారు. చందా అంటే అది కాదండి. ఇక్కడ చందా అంటే ప్రతిదానికి చందా వసూలు చేయటం అంటారు. చందాలు వసూలు చేశారు, చందాలు పోగు చేశారు. ఎవరో తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు చందాలు పోగు చేసి ఇచ్చారంట మనం కూడా. కనుక చందా అనగానే కానుక కాదు. ఈ మాట తీసుకుంటారు, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే ఇది దేవుని కానుక కాదు. దేవుని కానుక కాదు ఇది. ఆ దినాల్లో యెరూషలేములో బహుకరువు వచ్చింది, అంతలా కరువే. యెరూషలేములో విశ్వాసుల్ని హింసలు పెడుతున్నారు అన్యులు. యూదులందరూ కూడా విశ్వాసుల్ని క్రైస్తవుల్ని హింస పెడుతున్నారు. వాళ్ళకి ఆహారం లేదు. ఆ సమయంలో పౌలు గారు అన్నారు, గలతీ సంఘం వారు కొంత పంపారయ్యా, వాళ్ళు చెప్పిన ఆజ్ఞ మీకు కూడా ఇస్తున్నాను. ఏదైనా కొంత మీ పని చేసి కొంత సంపాదించిన సంపాదనలో కొంత పక్కన పెట్టండి. మీరు మీ వర్ధిల్ని కొలది అది తీసుకెళ్ళి నేను వచ్చినప్పుడు కాకుండా మీ వారం అది ఇక్కడ ఆదివారం పదం రాగానే ఆదివారం సందా కానుక అది. ఆ రోజుల్లో వారం అంతా పనిచేసేవాళ్ళు. వారము 7వ దినము మీకు విశ్రాంతి దినం అని ప్రభువు చెప్పాడు బైబిల్లో. వారం 7వ దినము విశ్రాంతి దినము. ఆ దినమున నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ పశువైనా, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా ఏ పని చేయకూడదు, దేవుని ఆజ్ఞ. కాబట్టి వాళ్ళు 6 దినాలు పనిచేసి 6 రోజు సాయంత్రం శుక్రవారం కల్లా వాళ్ళు మళ్ళా ప్రిపేర్ అవ్వాలి. ఇదిగో ఆరాధన ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. కనుక వెంటనే వాళ్ళు వచ్చేసి టకటక సిద్ధపడిపోతారు. అంటే కాల్చుకోవాలా, వండుకోవాలి. వాళ్ళు శనివారం వండకూడదు కాబట్టి వాళ్ళు చేసేసుకుంటారు. అలా సిద్ధపాటు కోసమై వాళ్ళు లెక్క చూసుకోలేరు, విశ్రాంతి తీరుకుంటారు. ఆదివారం ఉదయం లేచి వాళ్ళు వారం ఎంత పని చేశాం, ఎంత ఖర్చు ఉంది, ఎంత ఖర్చు అయిపోయింది, ఎంత మిగిలిందని వాళ్ళు దాన్ని లెక్కలేసుకుంటారు. వర్ధిల్లు కొలది అంటే లెక్కలేసుకొని ఇంతాన్ని వర్ధిల్లు అంటే ఇంత వర్ధిల్లాము, ఇదిగో ఇంత తప్పు ఉందనో లేక ఇంత లాభం వచ్చిందనో వాళ్ళు లెక్కలు చూసుకుంటారు. ఆ లెక్కలు చూసుకునే సమయాన మీరు వర్ధిల్లు కొలది కొంత తీసి మీ దగ్గర ఉంచుకోండి. చదవండి అన్నమాట. 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. ఏం చేయాలమ్మా? ఎవరి దగ్గర? ఎవరి సొమ్ము వాళ్ళ దగ్గరే. అంటే కానుక వేసుకొని నీ దగ్గర పెట్టుకుంటావా? మరి ఇది పరిస్థితుల కొరకైన సందా. ఇది వాళ్ళకు వసూలు చేస్తారంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ కష్టాల్లో వారికి ఆధారంగా పంపే డబ్బు ఇది. అంతేగాని ఇది కానుక కాదు. కొంత అంటే మీరు వడ్డీలు లెక్కేసుకొని మీరు లెక్కేసిన డబ్బులో కొంత తీసుకొని మీ దగ్గరే ఉంచుకోండి. నేను వస్తాను, నేను వచ్చినప్పుడు నాకు అది అప్పగించండి, మేము తీసుకెళ్ళి యెరూషలేములో వాళ్ళకి ఇస్తామని చెప్పని పౌలు గారు చెప్పిన మాట ఇది. కనుక చెప్పబడిన బైబిల్ రాయబడిన 8 చోట్ల ఆదివారం అని ఉంది. 8 చోట్ల కూడా ప్రభువును స్తుతించినట్టు కానీ, ఆరాధించినట్టు కానీ, సమాజం కూడినట్లు కానీ ఒక్క చోట కూడా లేదు బైబిల్ ప్రకారం. ఆలోచన చేయండి. మిడిమిడి జ్ఞానంతో బైబిల్ చదవకూడదు. లేని దాన్ని ఉన్నదాన్ని తీసివేయకూడదు, లేని దాన్ని కలపకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక బైబిల్ని పరిశీలించాలి, పరిశీలించి చదవాలి, దాని యొక్క లోతైన మర్మాలు తెలుసుకోవాలి, అది సత్యాన్ని ఎప్పుడు కూడా గుర్తించాలని చెప్పని వాక్యం సెలవిస్తుంది. మరొక ప్రాముఖ్య మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ 8 చోట్ల
ఆదివారం ఉంది కదా. తర్జుమా దేని నుంచి తర్జుమా చేసాము? తెలుగు బైబిల్, ఇంగ్లీష్ నుంచి. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూడండి, ఆదివారము అన్న పదం అక్కడ ఏముంటుందో చూసారు ఎవరైనా? ది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని రాసి ఉంటుంది. మీ తర్వాత చూపిస్తాను కావాలండి. నేను మీ సెల్ ఫోన్లో బైబిల్ ఓపెన్ అవుతుంది. సెల్ ఫోన్ ఉంటే బైబిల్ యాప్ ఉంది కదా, దాంట్లో ఇంగ్లీష్కి కూడా వర్షన్ ఉంటుంది. మీరు మత్తయి సువార్త ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్లో ఏ రెఫరెన్స్ చూడండి, ఆదివారం అనే పదం దగ్గర ఏముంటుందంటే ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంటుంది. దానికి తెలుగులో మీనింగ్ చెప్పండి. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే వారములో మొదటి దినము. ఏమని తర్జుమా చేయాలి ఈ మాటకి? ఇప్పుడు నేను ఇంగ్లీష్ వాడిని, నేను ఇంగ్లీష్ ఆయన, నాకు తెలుగు రాదు, మీరు తెలుగు వాళ్ళు. ఇప్పుడు మీకు వచ్చు కాబట్టి నేను చెప్పాను, మీకు ఇంగ్లీష్ తెలుగు కూడా వచ్చు. నేను చెప్పాను ది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అన్నాను నేను. మీరేం చెప్పాలి? వారంలో మొదటి దినం చెప్పాలి. మీరేం చెప్పారంటే ఆదివారం అని చెప్పారు. ఎవరికి? విలియం కేరీ గారికి. ఆయన బైబిల్ తర్జుమా చేస్తూ ఉంటే తెలుగు నేర్చుకుని ఆయన బైబిల్ తర్జుమా చేస్తున్నాడు, ఆయనే రాశాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు అప్పుడు ఆ రోజుల్లో ఆయన సహాయకారిగా ఉండి ఆయన తర్జుమా చేస్తూ ఉంటే ఆయన అడిగాడు విలియం కేరీ గారు, బాబు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ద వీక్ అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాలంటే వారంలో మొదటి దినం అని చెప్పాలా. అలా చెప్పకుండా ఆయన వాడుక భాష మొదటి రోజు ఆదివారం కదా అని చెప్పని ఆదివారం అన్నాడు ఆయన. ఈయన ఆదివారం ఇంగ్లీష్లో ఏమంటారు? సండే అంటారు. కాబట్టి సండే అని రాశాడు, ఆదివారం అని రాశాడు. కనుక ఇంగ్లీష్ బైబిల్లో సండే అని లేదు. చూడండి, తెలుగు బైబిల్ సండే. ఇప్పుడు తెలుగు బైబిల్ ఆదివారం కదా, దాన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో సండే అంటారు. ఇంగ్లీష్ బైబిల్ సండే ఉండాలి కదా, మరి లేదు కదా. ఆలోచన చేయండి. అపవాది ఇదిగో ఇలాంటి ట్విస్ట్ పెట్టాలని చెప్పని, ఈ విధమైన అపోహలు తేవాలని చెప్పని అపవాది ఆ విధంగా చేయించాడు. ఇలాంటిది మరొక చోట కూడా నేను చూపిస్తా. తర్జుమా లోపాలు ఏంటని చూపిస్తాను మీకు ఒకసారి. ఇది చూపించి నేను ప్రార్థన చేస్తా. పరమగీతములు తర్జుమా లోపాలు ఉన్నాయంటానికి రుజువు ఒక మాట చూపించి నేను ముగిస్తా. పరమగీతములు 5వ అధ్యాయము 10-11 వచనాలు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతను గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు. ఆగండి, ఇక్కడ యేసు ప్రభు గురించి వివరణ ఇది. పరమగీతంలో సంఘాన్ని వధువుగా, ప్రభు యేసుక్రీస్తుని వరుణుగా వర్ణిస్తూ ఇక పత్రిక రాశాడు ఆ గ్రంథాన్ని. ఇక్కడ ప్రభువుని వర్ణిస్తూ చెప్తున్నాడు సొలొమోను భక్తుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అంటే తల కాకపక్షం వంటిది, అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు అని రాశాడు. కాకపక్షం అంటే, పక్షం అంటే పక్షి, కాక అంటే కాకి. కాకపక్షం వలె, కాకి ఏ కలర్ ఉంటుందమ్మా? కాకి నల్లగా ఉంటుంది కదా. అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు అన్నాడు. ఇప్పుడు చరిత్రలో మనం చూస్తే కృష్ణుడు నల్లనివాడు అని పుస్తకాలు మనం చదువుతాం. ఆయన నల్లగా ఉండేవాడంట కృష్ణుడు, నల్లనివాడని. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు, ఇంకో మాట చెప్పనా, బ్రాహ్మణులు ఎవరైనా వాళ్ళు నలుపుని నలుపు అనరు. నలుపు అంటే వారి ఆరాధ్య దైవంగా ఉండేటువంటి కృష్ణుడు ఆయనకి కించిపుచ్చేట అవుతుందని చెప్పని వాళ్ళు కృష్ణవర్ణం అంటారు. నలుపును వాళ్ళు కృష్ణవర్ణం అంటారు. ఎందుకంటే ఆయన నలుపు కాబట్టి ఆ వర్ణం అంటారు. అందుకని ఈయనేమన్నాడు, అతని యొక్క తల వెంట్రుకలు అంటే ఆయన హెయిర్స్ వచ్చి
బ్లాక్ అని చెప్పాడు ఆయన. ఈయనేమన్నాడంటే కృష్ణవర్ణం అని చెప్పాడు. అందుకని ఆయన భాషలో అది అక్కడ రాశారు. ఇంగ్లీష్ బైబిల్ చూడండి, అక్కడ హిజ్ హెయిర్ ఈజ్ బ్లాక్ అని రాసి ఉంటుంది. అక్కడ అతని తల వెంట్రుకలు నలుపు, బ్లాక్ అని రాసి ఉంటుంది. మీకు కావాలంటే చూడండి ఇంగ్లీష్ బైబిల్లో నలుపు అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా నలుపుని ఏమనాలి తెలుగులో? ఇంగ్లీష్లో బ్లాక్ అని ఉంది, తెలుగులో ఏమనాలి? బ్లాక్ని నలుపు అనాలి. ఇక నలుపు అని రాయకుండా ఆ పదం రాశాడు. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు యొక్క ఆయన గుణలక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏ ఇతర దేవతల పేర్లు మీ నోట కూడా ఉచ్చరించకూడదని బైబిల్లో ఉంది. చదువుకుందాం ఆ మాట. మనం బైబిల్లో చూపిస్తాం, సొంత మాటలు కాదు. నిర్గమకాండము 23:13. బైబిల్లో అంటే మన దేవుడు మనకు చెప్పినటువంటి మాటలు ఇవి. మనకు చెప్పిన ఆజ్ఞ మనం పాటించాలా. బైబిల్ లేనిది కాదు, బైబిల్లో దేవుడు చెప్పిన మాట మనము పాటించాలి. కాబట్టి మన దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. నిర్గమకాండము 23:13 వచ్చాను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట రానియ తగదు. వేరొక దేవుని పేరు నీ నోట ఉచ్చరించకూడదు, అది నోట రానియ తగదు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు తన వాక్యంలో. అలా చెప్పిన దేవుడు మళ్ళీ ఆయనే మరి ఇక్కడ రాయిస్తాడా? ఉచ్చరించకూడదని చెప్పిన మనం ఎన్నిసార్లు చదివే వాళ్ళు అయితే, నేను ఇప్పటికి దాదాపుగా 20 సార్లు పైన చదివాను బైబిల్. నేను ఇన్నిసార్లు నేను ఉచ్చరించాను కదా వాక్యంలో కాకుండా నా సొంతగా. కనుక ఆనాడు కొన్ని తర్జుమా లోపాల వల్ల ఇలాంటి లోపాలు వచ్చాయి వాక్యానికి వ్యతిరేకంగా. అంతే తప్ప వాక్యానికి ఏది కూడా అతీతంగా పరిశుద్ధాత్ముడు చెప్పడు. వాక్యం అనగా దేవుడు, పరిశుద్ధాత్మను రాయించాడు. దేవునికి దేవుడు వ్యతిరేకుడు అవుతాడా? కాడు. మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంది. కనుక ఆదివారం అనే పదము బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో లేదు, ఏ తర్జుమాలో కూడా లేదు, తెలుగులో తప్ప. ఇంగ్లీష్లో ఏముంది? ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంది. తెలుగులోకి వచ్చారు దాన్ని ఆదివారం అని రాశారు. ఈ ఆదివారం అనే పదం పట్టుకొని చాలామంది ఎందుకు రాశారు? అడుంది కదా అని ఆరాధన చేశాడు. సందర్భం ఏముందో కనీసం చదవరు వాళ్ళు. ఈ చెప్పేవాళ్ళు చదవరు, దాన్ని సందర్భాలు చూసి చదవరు నాకు తెలిసి. కనుక మనము వ్యర్థంగా ప్రభువుని, అందుకే ప్రభు అన్నాడు, ఈ జనులు పెద్దవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. కారణం ఏంటి? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించారని చెప్పని చెప్తున్నాడు. ఇది మనుషులు కల్పించారు అనటానికి రుజువు ఏమన్నా ఉందా? మనుషులు ఎలా కల్పించారు? ఇది మనుషుల చేత కల్పించబడిందా ఆదివారపు ఆరాధన, లేకపోతే దేవుడు చెప్పాడని నెక్స్ట్ మెసేజ్ మనం విందాం. కనుక అంతవరకు దేవుని యొక్క కృప ఆశీర్వాదము ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రభువా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశులను బోధించుచు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా గారి ద్వారా చెప్పబడిన మాట నెరవేరుతుంది ఇప్పుడని చెప్పని మీరు మాతో మత్తయి సువార్తలో రాసి తను రాయించి మాకు ముందుంచారు. విన్న వాక్యం ద్వారా ప్రభా మేము అలాంటి భ్రమలో ఉండక సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో జీవించే వారంగా కృప చూపించమని. దేవా, ఆదివారం అనే పదము పరిశుద్ధ గ్రంథంలో ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడ లేదు ప్రభా. వారంలో మొదటి దినం అని ఉంది, ఇక్కడ ఆదివారం అని లిఖించబడింది. ఆ పదాన్ని పట్టుకొని ఈ రోజున చాలామంది మిడిమిడి జ్ఞానంతో ఆ సందర్భం ఏమైందో, ఎందుకు రాయబడిందో, ఆ రోజున ఏం జరిగిందో ఆ విషయాలు ప్రక్కన పెట్టి అపవాది అనేకులను ప్రభా తొట్టిల్లి జీవితంలో ఉండులాగున మీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించలాగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. దయతో ప్రభా మీ కృపచేత మమ్మల్ని బలపరిచి పరిశుద్ధంగా తను మేము జీవించడానికి, వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని అలా జీవించడానికి కృప చూపించమని ముందున్న మా జీవితాలు మీ పాదం చెత్త పెట్టుకుంటూ, అయ్యా మనుషులు కల్పించిన పద్ధతులు
దైవోపదేశం అంటే ఏ మనుషులు కల్పించారు, ఎప్పుడు కల్పించబడింది, దాన్ని ఎలా దైవోపదేశంగా బోధిస్తున్నారన్న విషయాలు మరోసారి మేము నేర్చుకోబోతున్నాము. మీ కృప చొప్పున మమ్మల్ని బలపరిచి మాకు కావలసిన జ్ఞానం దయచేయమని ముందున మా జీవితాలు మీ పాదం చెంత పెట్టుకుంటూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణస్థలం క్షమించిన ప్రకారము మరణములను క్షమించము, మన శోధనలు అయితే కాదుష్యం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. వందనాలు.